నమస్కారం మిత్రులు. ఈరోజు వీడియోలోకి స్వాగతం. నేను ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పదలుచుకుందేంటంటే, ఈరోజు కొన్ని సోషల్ మీడియాలు గాని, యూట్యూబ్ ఛానల్ గాని, కొందరు పని గట్టుకొని సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో గాని పని గట్టుకొని పోస్ట్‌లతో, విపరీతమైన పోస్ట్‌లతో ఒక మతానికి, ఒక మతానికి సమస్యలు గొడవలు ఎట్లా చేస్తారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి బాధలు వాళ్ళకున్నాయి. ఎవరి కష్టం వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది వాళ్ళు పైసకు దీనికి ఆలోచించి ఈ ప్రకంపనలు లేపుతున్నారు. ప్రతి ఒక్క మతస్థుడు కుటుంబం కోసం ప్రతిరోజు శ్రమిస్తున్నాడు. ఆ శ్రమకి సరిపోతుంది. ఈ రాజకీయాలు ఈ పేద ప్రజలకు, ఈ నా మధ్య తరగతులకు వద్దు. ఏం చెప్పదలుచుకుంది ఒకటే. ఏమైతుందంటే కొంతమంది సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో విష ప్రచారం చేస్తున్నారు. అలా చేయకండి. మనము ప్రతి ఒక్క మతాన్ని మన మతాన్ని ఆచరించాలి. పర మతాన్ని గౌరవించాలి. ఒకరినొకరు గౌరవించుకుంటే ఏ లొల్లి ఉండదు. అన్నీ అన్నీ ఉంటేనే ఆకులు అన్నీ ఉంటేనే అన్నానికే ఉంటది. అన్నం ఉండాలి, పప్పు ప్రతి ఒక్కటి ఉండాలి. అన్నీ ఉంటేనే అది భోజనమైతది. కాబట్టి ఈ దుష్పదాలను మనం మన పక్కమటి మన దినచర్యలో చాలా మన ఉంటారు. మన ఫ్రెండ్స్ ఉంటారు. మన దినచర్య మనకు తెలుసు. వాళ్ళు ప్రచారం చేసని మన క్లోజ్ ఫ్రెండ్స్‌ని దూరం చేసుకోవద్దు. అర్థమైందా? వేరే మతాన్ని గౌరవించాలి. మన మతం ఆచరించాలి. అందరము అక్కడి నుంచే వచ్చాము. అక్కడికే పోతాము. తెలిసిందా? కొంతమంది పని కట్టుకొని ఇప్పుడు మనకు 24 గంటలు చూసినన్ని ప్రపంచంలో ప్రతి నిత్యం సమస్యలతో, అధిక ధరలతో, ఈ అతివృష్టి, అనావృష్టితో ఈ బాధలే సరిపోతుంటే ఈ సోషల్ మీడియాతో ఈ ప్రకంపనలు లేపినది ఒక మతానికి ఒక మతానికి ఎవరి ఆచారం వాళ్ళది. అన్ని ఆచారాలు ఒక తీరుగా ఉంటే కూడా బాగుండదు కదండి. ఇప్పుడు అందరూ ఒకటే రకం ఫుడ్ తింటే ఈ ప్రపంచానికి ఫుడ్ అని తెలియదు. ఒక్కొక్కరు ఒకరు తోటి తింటారు, ఒకరు రైస్ తింటారు. ఒకటే రకం ఫుడ్ ఈ ఈ భూమి అన్ని తెలియదు. కాబట్టి పలు రకాలుగా చేశారండి. అంతే సామరస్యం కోసం విడివిడిగా చేసిరు కానీ మంచిగా ఉంటారు. ఈ ఒక్క దగ్గర ఉంటే ఈ లొల్లులు అయితేనే చేసిరు. మీద అట్లా చేస్తే ఈ మిషప్రజ నా దాంట్లోకి రాదని మీ దాంట్లో ఇదే చేస్తున్నారు. ఇది మానుకోండి. మెయిన్గా ఇది జరిగేది భారతదేశంలోనే. పక్క దేశంలో ఎలా డెవలప్మెంట్ చేద్దాం, ఏ కంపెనీ చేద్దాం అనేలు ఉన్నారు. మన దేశంలో కొందరు, అందరు కాదు, ఒక 1%, 1% వాళ్ళే ఇలా రెచ్చగొడుతున్నారు. ఆ భ్రమల భూమిని. మన కష్టాలు మనకు ఉన్నాయి, మన బాధలు మనకు ఉన్నాయి. ప్రతి ఒక్క చూస్తున్నాం హైదరాబాద్. ప్రతి పొద్దున్న లేచి పని మనకే, మన కష్టం మనకే. అది కాబట్టి దుష్ప్రచారాలు నమ్మకండి. జై హింద్, జై భారత్.